హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే. కార్తీక మాసం కదా, ఉసిరికాయ స్పెషల్ చూద్దాం. ఉసిరికాయతో సాంబార్ చేస్తున్నా. దానికి కావాల్సినవి ఒక 8 ఉసిరికాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, సాంబార్కి కందిపప్పు, రసం పౌడర్కి కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం పెప్పర్ తీసుకున్నా. ముందుగా మనం ఉసిరికాయలను బాయిల్ చేసుకోవాలి. దానికోసం గిన్నెలో ఉసిరికాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఒక 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. బాయిల్ చేసుకోవడానికి గిన్నెలో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మూత కూడా పెట్టుకొని స్టవ్ వెలిగించి పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం పప్పును ఉడకబెట్టుకోవాలి కదా, దానికోసం కుక్కర్ తీసుకున్నా. ఒక బౌల్ పప్పు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక 3 బౌల్స్ వాటర్ వేసాను, విజిల్ పెట్టుకున్నానండి. దాన్ని కూడా పక్కన పెట్టాను. ఇప్పుడు రసం పౌడర్కి ధనియాలు, జీలకర్ర, మెంతులు, పెప్పరు ఇది కొంచెం రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. పౌడర్ చేసుకోవడానికి రసం పౌడర్ కదా, పౌడర్కి మనం మిక్సీ పెట్టుకుంటే మెత్తగా అవుతుంది. ఈలోగా మనం ఉసిరికాయలు పక్కన బాయిల్ చేసుకుంటున్నాం కదా, అది ఎట్లా ఉడికినీలో చూడాలి. అది ఎట్లా తెలుస్తుందంటే మనకి ఒక ఉసిరికాయ తీసుకుంటే అది పగులుతుందండి. ఆ పగులు వచ్చిందంటే ఉడికిపోయినట్టు అర్థం. ఇందులో మనం పసుపు, ఉప్పు, కొంచెం కారం మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అట్లనే ముందుగా పప్పు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ రెండు బాయిల్ అవుతాయి. శుభ్రంగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా ఉంచండి. నేను ఇందులో చింతపండు వేయలేదు. మీరు ఎక్కువ పులుపుగా కావాలంటే కొంచెం ఎక్కువ ఉసిరికాయలు వేసుకోండి. ఒక 10 అట్లా వేసుకుని, నేను 8 వేసుకున్నాను, నాకు సరిపోతుంది. రసం పౌడర్ వేసుకున్నాను, కొంచెం బెల్లం ముక్క వేస్తున్నానండి. మీకు ఈ ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు. సాంబార్ తాలింపుకి జీలకర్ర, వెల్లుల్లిపాయి, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ, ఎండుమిర్చి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇంగువ కూడా వేసుకుంటానండి. మీకు కావాలంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేదంటే వద్దు, పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని సాంబార్లో మిక్స్ చేసేసుకోవడమే. ఒకసారి మొత్తం తిప్పుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది. ఉసిరికాయ సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. థ్యాంక్ యూ.